రోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగింది మన డీజే అనీష్ గారు. నేను పుట్టక ముందు ఇండస్ట్రీలో ఉన్న గొప్ప వాళ్ళతో నేను వాళ్ళ పక్కన ఉంటున్నాను సార్ ఇవాళ రోజున. ఏంటి సూట్ అవుతారని చెప్పిన అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమైనా చేశారు? అంటే సార్ రీసెంట్లీ మ్యాట్ 2లో చేశాను సార్ కామెడీ క్యారెక్టర్. అంటే బేసిక్గా సార్ నన్ను చాలా మంది గుర్తుపట్టలేరు సార్. వచ్చి సార్ మీ పరిస్థితి నాకు అర్థమైంది సార్, బగారా పైసలు ఇవ్వకపోయినా పర్లేదు అని బాబు గారు లంచ్ లోకి లివర్ ఫ్రై ఫ్రెండ్స్ వచ్చిన బోటి కూర అడిగి మరీ చేపించుకున్నాడు సార్. దానికి మాత్రం పైసలు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. నేను కూడా ర్యాపిడో ప్రయత్నాలు చేశాను, మా వైఫ్ అని చెప్పాను కదా. ఏం అవసరం లేదు, నీ గోల్ ఏంటి? సినిమా, దాని మీద ఫోకస్ చాలు, ఇంకా ఫినాన్షియల్ సంబంధించింది ఏమన్నా అంటావా నేను చూసుకుంటాను అని చెప్పేసి చాలా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చేటప్పటికి మీకు సీరియల్స్లో కానీ, మూవీస్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ చాలా చోట్ల కూడా కీ రోల్స్ ఆయన ప్లే చేయడం అయితే జరిగిందనమాట. సో ఆయన ఎవరో కదండి, మన డీజే అనీష్ గారు. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. వెరీ యాక్చువల్గా డీజే అనీష్ గారు మీరు ఆల్మోస్ట్ చాలా మూవీస్లో చాలా సీరియల్స్ చేశారు. అయితే చూసిన వాళ్ళ అనిపిస్తుంది ఏంటంటే, అరే ఇక్కడ చూసాను తిన్నాయి, తర్వాత ఇక్కడ చూసాను తిన్నాయి, ఇక్కడ చూసాను చెప్పని మీరు వెంటనే మిమ్మల్ని పిక్ చేస్తారన్నమాట, వెంటనే గుర్తుపడతా ఉంటారు. అయితే మీకు దాదాపు అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఎన్ని మూవీస్ వరకు చేశారు, ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని వెబ్ సిరీస్లు చేశారు మీరు? సార్ అంటే నేను ఇండస్ట్రీకి అంటే నా స్టార్టింగ్ అంటే నా జర్నీ చెప్పాలి అంటే నేను 2020 ఫెబ్లో వచ్చాను సార్ హైదరాబాద్. 2020 ఫెబ్లో అంటే కోవిడ్లో వచ్చారు? కోవిడ్, నేను రావటం కోవిడ్ అండి. ఓకే. అండ్ నేను రావటం అండ్ మార్చ్ 22 ఐ థింక్, మార్చ్ 22 కోవిడ్ అనౌన్స్ చేశారు. మార్చ్ 20 ఫెబ్లో నేను వచ్చాను సార్. ఓకే. 22 మార్చ్ 22 ఇన్ ద సెన్స్ 22 మార్చ్ 2020లో మనం చప్పట్లు కొట్టామండి సాయంత్రం. ఓకే. మోడీ గారు చప్పట్లు కొట్టమన్నారుగా, కొట్టాము. కరోనా కరోనా అక్కడ స్టార్ట్ అయింది. వండర్ ఏంటంటే సార్, నేను 2 లాక్డౌన్స్ కూడా హైదరాబాద్లో హ్యాపీ సర్వైవ్ అయ్యాను సార్. చాలా హ్యాపీ సర్వైవ్ అయ్యాను. అండ్ ఇంకొక అదృష్టమైన విషయం ఏంటంటే, నేను లాక్డౌన్లో యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాను అండి. సూపర్. ఎలా అంటే పొద్దున్నే మనకి 2 hours ఎగ్జామ్స్ ఇచ్చారు చూసారా సార్, అంటే 8 to 10 బయటికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని తెచ్చుకోండి, నిత్యావసరాలు తెచ్చుకోండి. ఆ టైంలో నేను మా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఓకే. వెళ్ళిపోయి 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7 వెనక్కి వచ్చేవాడిని సార్. ఓహో. అంటే రోజుకి 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే రోజుకి 9 hours లెక్క కోచింగ్ తీసుకునేవాడిని సార్. అంటే నా అదృష్టం ఏమో సార్, నాకు తెలియదు, కలమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఏమో సార్. మా సార్తో నేను ఇలా 1-on-1 కోచింగ్ తీసుకున్నాను సార్. అంటే బంచ్లో కోచింగ్ తీసుకుంటారు బేసిక్గా. మా సార్తో నేను ఇలా కోచింగ్ తీసుకోవటం వల్ల నాకు చాలా టైం దొరికి అరౌండ్ లాక్డౌన్ మొత్తం నేను కోచింగ్లోనే ఉన్నా. సూపర్. అసలు ఇంకా డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు, అండ్ వేరే వాళ్ళు డౌట్లు అడగటానికి లేదు. సో మా సార్ నేనే మొత్తం సబ్జెక్ట్ అంతా లాగేసుకున్నారు. సబ్జెక్ట్ అంతా, ఈవెన్ దో కెమెరా లెన్స్లు, ఏ లెన్స్ వేస్తే ఎంత రేంజ్ మనకి, అంటే లైక్ వైడ్ వేస్తే ఏ లెన్స్ వేస్తారు, మిడ్ వేస్తే ఏ లెన్స్ వేస్తారు, క్లోజ్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ ఏ లెన్స్ వేస్తారు, ఏ లెన్స్ వేస్తే మనం ఎంత రేంజ్ ఇవ్వాలి, అంత డీటెయిలింగ్ ఉంటాను సార్ నేను. అలా నా జర్నీ స్టార్ట్ అయింది సార్. నాకు తెలిసి ఎవరికి లేదనుకోండి అదృష్టం. స్టూడెంట్ అవును సార్, 100%. దాని తర్వాత ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది. అప్పుడే నేను ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి రావటం, అంటే అప్పుడు మా ఇన్స్టిట్యూట్లో వేరీషి అని ఒక మూవీ చేశారు సార్, ఇండిపెండెంట్ మూవీ. దాంట్లో కొమ్మనన్ గారు నాకు మంచి అప్లాజ్ ఇచ్చారు సార్. అబ్బాయి విలన్ గా చేశాడు, తమిళ్లో అశోక్ అని ఒక విలన్ ఉన్నాడు, మీకు ఆ క్లిప్పింగ్ కూడా పంపిస్తాను. ఫేస్ చూస్తే సేమ్ అలాగే ఉంది,
ఒక ఇన్స్టిట్యూట్లో చదివిన స్టూడెంట్ లాగా కాకుండా ఒక 20-25 పిక్చర్స్ చేస్తే ఎంత మెచ్యూరిటీ ఉంటుందో అంత మెచ్యూరిటీ ఉంది అని చెప్పేసి మంచి అప్లాజ్ ఇచ్చారు సార్. అది మంచి ఎనర్జీ ఇచ్చింది. అండ్ అలా స్టార్ట్ చేస్తే ఆడిషన్స్ ఇస్తున్నాను, ప్రాజెక్ట్స్ 1-2 ఓకే అవుతున్న టైంలో సెకండ్ లాక్డౌన్. అండ్ దెన్ మళ్ళీ హోప్ వదలలేదు సార్. ఇంకా స్టార్ట్ అయింది జర్నీ. ఇంకా అయితే బతికితే ఇక్కడ బతకాలా, లేకపోతే వెళ్ళిపోవాలా పైకి అనే అంత సీరియస్నెస్ లో వచ్చాను సార్ నేను. ఇంకా వచ్చాను. ఇంకా సెకండ్ లాక్డౌన్ అయిపోయింది. ఆడిషన్ స్టార్ట్ చేస్తే ఫ్రమ్ దట్ డే టు దిస్ డే, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక 1500 నుంచి 2000 ఆడిషన్స్ ఇచ్చి ఉంటా సార్. సూపర్. అంటే చాలా మంది చాలా ఈజీ తీసుకుంటారు సార్. అరే అప్పటి నుంచి ఇప్పటికి నువ్వు 1500 నుంచి 2000 ఆడిషన్లు ఎలా ఇచ్చావురా సార్. ఒక్కొక్క రోజు అయితే 5 ఆడిషన్లు 6 ఆడిషన్లు సార్ ఉంటాయి. పొద్దున 10:30కి బయటకు వస్తే సార్ మధ్యాహ్నం తిండి కూడా ఉండదు సార్. అంటే అలా ఇచ్చాను కాబట్టి 38 సినిమాలు చేశాను సార్. సూపర్ సార్, గ్రేట్. ఇన్ ద స్పాన్ ఆఫ్ 3.5-4 ఇయర్స్ హార్డ్లీ. అంటే సార్ 2 లాక్డౌన్లు తీసేస్తే ఈ 3.5-4 ఇయర్స్లో 38 మూవీస్ చేశాను సార్. సూపర్. అరౌండ్ 36 వెబ్ సిరీస్ చేశాను. అండ్ సీరియల్స్ ఒక 50 సీరియల్ చేసి ఉంటాను సార్. ఒక 50 సీరియల్ చేసి ఉంటాను సార్. సూపర్. అండ్ ఇంకోటి సార్, నాకు ఇక్కడ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు సార్. అసలు జీరో నాలెడ్జ్. అంటే నాకు ఎంత జీరో నాలెడ్జ్ అంటే అమీర్పేట్ మెట్రో దగ్గర బస్ దిగి యూసఫ్ కూడా బస్తీ వచ్చి మళ్ళీ అమీర్పేట్ మెట్రో దగ్గరికి వెళ్ళాలంటే నావిగేషన్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే స్ట్రైట్ రోడ్ సార్. బట్ నాకు అప్పుడు అంత జీరో నాలెడ్జ్ అండి. 2020లో నేను హైదరాబాద్ లో అడుగు పెట్టినప్పుడు జీరో నాలెడ్జ్ సార్. ఆ పరిస్థితి నుంచి ఇవాళ రోజున ఏ గల్లీలోకి వెళ్తే ఏమొస్తుంది అనేది క్లియర్ గా తెలుసు. బికాస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడిషన్స్. సూపర్. ఆడిషన్స్ కి అంతగానో తిరిగాను కాబట్టి ఇవాళ రోజున ఏ రూట్ వెళ్ళాలి ఏంటి ఎవ్రీథింగ్ సార్. ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ సార్. అండ్ అదే సార్, నేను కూడా అందరిలాగే బ్యాగ్ పట్టుకొని వచ్చాను సార్. ఆడిషన్స్ నేను ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఆడిషన్స్ ద్వారా వచ్చినాయి సార్. సూపర్. ఒక్కటి కూడా రిఫరెన్స్ లేదండి, అన్ని ఆడిషన్సే. సూపర్. మేబీ 1 or 2 ప్రాజెక్ట్స్ మీలాగా తెలిసిన వారు, లేకపోతే నాకు బాగా అంటే నాకు షూట్లోనే పరిచయం అయ్యి నా స్కిల్ నచ్చి అరే మనోడు మంచి ఆర్టిస్ట్ రా, మనోడికి అవకాశం ఇప్పించాలి, సెట్ అవుతాడని రిఫర్ చేసిన 1 or 2 సార్. రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆడిషన్ లోనే సార్. సూపర్. అంటే అదంతా కూడా మనదేం లేదు సార్, మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు గొప్పతనం సార్. డెఫినెట్ గా. రైట్ సార్, మీరు ఇందాక అన్నారు అంటే హైదరాబాద్ రావడం ఫస్ట్ అసలు నావిగేషన్ పెట్టుకొని అన్నారు చూసారా, అమీర్పేట చేసాం కూడా. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డ్రీమ్ కూడా అంటే ఈ 3.5 years లో కూడా మీరు అనుకున్నంత రీచ్ కి వెళ్ళారు. మీరు ఎక్స్పెక్ట్ చేయని రీచ్ కూడా వెళ్ళారు. మీరు వెళ్ళారు అంటే అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ గోల్తో వచ్చారు ఇక్కడ? సార్ నేను నా బర్త్ అండ్ బ్రాటప్ ఇన్ పాల్వంచ సార్, ఖమ్మం జిల్లా పాల్వంచ. అండ్ మా నాన్నగారు బిజినెస్ అండి. మా నాన్నగారు బిజినెస్. మాది ఓకే సార్ అబోవ్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు ఆ ఫ్యామిలీ. కొంచెం డీసెంట్ ప్రాపర్టీసే ఉన్నాయి. మా నాన్నగారు డీసెంట్ ఇన్కమే ఉంది. బట్ అంటే మేబీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, ఇవాళ రోజున ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేయాలంటే నేను చాలా ఈజీ చేస్తాను సార్, బికాస్ ఆఫ్ గతంలో నడుపున్నాను కాబట్టి. రైట్. అంటే అది ఎంత గొప్ప విషయం అంటే సార్ ఇప్పుడు అర్థం అవుతుంటుంది సార్. అంటే ఆ టైంలో మనకు అర్థం కాదు ఏంట్రా బాబు అనుకుంటాం, కానీ ఇప్పుడు అర్థం అవుతుంటుంది అనమాట. అయితే సార్ నా కుటుంబం దగ్గరకు వస్తే మా నాన్నగారు బిజినెస్ సార్, మా అమ్మ హౌస్ వైఫ్, నాకు ఒక అక్క, అండ్ మొన్న రీసెంట్ గా ఒక అల్లుడు సార్. అండ్ నాకు రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో నాకు మ్యారేజ్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. ఈవెన్ దో నేను ఇవాళ రోజున ఇక్కడ ఉన్నా అంటే మా వైఫ్ కారణం సార్. సూపర్ సపోర్ట్. తను ఈవెన్ అంతే సార్. ఈవెన్ ఈ రోజు నేను ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే తనే కారణం సార్. ఓకే, సూపర్ అండి, సూపర్. అంటే మీరు ఫస్ట్ మామూలుగా మీ ఫ్యామిలీలో అంటే డీసెంట్గా మీరు ఫ్యామిలీ అన్నారు, చాలా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ కూడా చెప్పండి, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని చెప్పడం అన్నారు.
చాలా మంది ఏం ఆలోచిస్తారంటే అరే ఎందుకు నీకు అటు సైడ్ ఏముంటది అసలు ఇండస్ట్రీ సైడ్ వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడాలి, నువ్వు అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ అవ్వాలి, తినడానికి ఉండదు, ఉండడానికి ఉండదు, నీకు అక్కడ ఎవరూ తెలియదు, సపోర్ట్ లేదు, వెళ్ళి ఏం చేస్తా అని చెప్పన్నట్టు ఈ టైప్ ఆఫ్ బ్యాక్ పుష్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు అటువంటిప్పుడు మీరు ఏమని సమాధానించుకుని వచ్చారు? అంటే నేను ఐ థింక్ ఫస్ట్ లాక్డౌన్ అయిపోయే వరకు, అంటే నా కోచింగ్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా మా డాడీకి తెలియదు సార్ నేను ఇండస్ట్రీకి వచ్చాను అన్న సంగతి తెలియదు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పారంటే నేను ఏదో జాబ్కి వచ్చాను అనుకుంటున్నాను. మా వాళ్ళకి కూడా షాకే సార్, వీడి జాబ్ అంటున్నాడు ఏంటి, వీడి జాబ్ చేసే మెంటాలిటీ కాదు అనే సెన్స్ లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే నాకు అవకాశాలు స్టార్ట్ అయ్యి నేను ఫస్ట్ శ్రీమతి సీరియల్ చేశాను సార్. శ్రీమతి సీరియల్ ఈటీవీ చిలసో స్రవంతి సీరియల్ ఉంది కదా సార్, ఆ ప్రొడ్యూసర్ గారు సార్ డివై చౌదరి గారు కూడా ఖమ్మమే సార్, మన స్టూడియోస్ చౌదరి గారు. నాకు తర్వాత తెలిసింది ఖమ్మమే అని సార్ కూడా. ఆ సీరియల్లో ఫస్ట్ నేను వచ్చి అది టెలికాస్ట్ అయ్యి మా వాళ్ళు చూసి అప్పుడు వీడి ఇండస్ట్రీకి వెళ్ళాడు అనుకున్నారు. అది సార్. ఓకే. అయితే సార్ ఇప్పుడు మామూలుగా సీరియల్స్లో కానీ లేకపోతే సినిమాల్లో కానీ ఇప్పుడు మీరు చాలా వెబ్ సిరీస్లు కూడా చేశారు. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతన ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇక్కడ మనం ఫేస్ చేసే వీటిలన్నిటి కూడా ఎలా అంటే ఇంటికాడ నుంచి ఏం సపోర్ట్ తెచ్చుకోరు. అవునండి. ఇన్కమ్ అంటే మామూలుగా మనీ రూపాన్ని కానీ లేదంటే ఏదైనా ఇట్లాంటివి ఉండదు. ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవుతూ ఉంటారు, వేరే ఆల్టర్నేటివ్ వేరే వర్క్ చేసుకుంటూ దీని మీద అవునండి సక్సెస్ అవుదని చెప్పి ఆ టైంలో వెళ్తాను. అలా మీరు ఏమైనా చేశారా ఆ టైంలో? అంటే చెప్పలేదు కాబట్టి ఇంటిగా. సార్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ప్రయత్నాలు స్టార్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి ఓలా ఊబర్ చేసి ఉంటారు సార్, ర్యాపిడో. నాకు తెలిసి నేను అనుకోవటం అయితే ఓలా ఊబర్ ర్యాపిడో ఆర్ జొమాటో స్విగ్గీ కంపల్సరీ చేసి ఉంటారు సార్. మినిమం 1 or 2 days అని చేసి ఉంటారు సార్. నేను కూడా ర్యాపిడో ప్రయత్నాలు చేశాను, బట్ అప్పుడు మా వైఫ్ అని చెప్పాను కదా, ఏం అవసరం లేదు, నీ గోల్ ఏంటి, సినిమా, దాని మీద ఫోకస్ చేయి చాలు, ఇంకా ఫినాన్షియల్ సంబంధించింది ఏమన్నా అంటావా నేను చూసుకుంటా, నో ఇష్యూ అని చెప్పేసి చాలా ఆ రకంగా సపోర్ట్ వచ్చింది అన్నట్టు మీకు. రైట్ సార్. ఇప్పుడు మీకు అంటే విలన్ గానే మీరు అంటే చాలా క్యారెక్టర్స్ లో మీకు ఎలా అంటే విలన్ గానే ఎక్కువ ఇవ్వడం జరిగిందా, లేదంటే మీ అంటే దీనికి సూట్ అవుతారని చెప్పిన అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమైనా చేశారా మీరు? అంటే సార్ రీసెంట్లీ మ్యాట్ 2లో చేశాను సార్, కామెడీ క్యారెక్టర్. మ్యాట్ 2 ఓకే ఓకే. మ్యాట్ 2లో అంటే బేసిక్గా సార్ నన్ను చాలా మంది గుర్తుపట్టలేరు సార్. అంటే క్యారెక్టర్ ఒకటి ఉంటే బయట నా వేషధారణ వేరే ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఇలా ఉన్నాను సార్, క్యారెక్టర్ వన్స్ వంటోడి గెటప్ అంటే నేను లుంగి కట్టుకొని టీషర్ట్ వేసుకొని ఇంకా కంప్లీట్ పరకాయ ప్రవేశం అంటారు కదా, ఇన్వాల్వ్ వెళ్ళిపోతాను సార్. ఇంకా దెన్ నన్ను బాగా దగ్గర చూసే వాళ్ళు అయితే అనుకుంటారు, కానీ కొత్త వాళ్ళు కొంచెం అనుకుంటారు సార్, ఈయన ఎక్కడో చూసాను అనుకుంటారు, కానీ దగ్గరకు వచ్చి ధైర్యం చేయలేరు అడగటానికి. అంటే మన మీసాలు కొంచెం మన ఇది అలా ఉంటాయి సార్. రీసెంట్లీ మ్యాట్ 2 చేశాను సార్, దాంట్లో కామెడీ క్యారెక్టర్ చేశాను. అది నిజంగా గాడ్స్ గ్రేస్ సార్. అది లడ్డు మ్యారేజ్ అయిపోతుంది కదా సార్. అవును, లడ్డు మ్యారేజ్ అయిపోయినప్పుడు తాళమును వంటవాడు వస్తాడు. అవును, వచ్చి సార్ మీ పరిస్థితి నాకు అర్థమైంది సార్, బగారా పైసలు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు సార్, కానీ అయ్యగారు లంచ్లోకి లివర్ ఫ్రై, ఫ్రెండ్స్ వచ్చిందని బోటి కూర అడిగి మరీ చేయించుకున్నాడు సార్, దానికి మాత్రం పైసలు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఇది పెళ్లి అయిపోయిందని ఏడుస్తా ఉంటాడు, మీరు వెళ్ళి పైసలు అడుగుతారు. అవును సార్. ఓకే ఓకే. సో అది నేనే సార్. అది సూపర్ సార్. నా పక్కన నాగి గారు చేశారు సార్, జబర్దస్త్. అవును నాగి గారు. ఇంకా అంటే ఇట్లా సినిమాలు ఏమేమి సినిమాలు చేశారు మీరు? నేను ఇప్పుడు రీసెంట్ గా చెప్పాలంటే మిస్టర్ బచ్చన్ లో ఒక మంచి క్యారెక్టర్ సార్, రవితేజ గారు. మిస్టర్ బచ్చన్ లో జగత్ బాబు గారు రైట్ హ్యాండ్ సార్. అది కూడా చాలా గొప్ప అవకాశం సార్. అంటే సార్ నాది నేను ఎక్కడో మారుమూల ఊరు సార్ మాది. అలాంటిది
నేను పుట్టక ముందు ఇండస్ట్రీలో ఉన్న గొప్ప వాళ్ళతో నేను వాళ్ళ పక్కన ఉంటున్నాను సార్ ఇవాళ రోజున. వాళ్ళతో యాక్ట్ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంటే రియల్లీ నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను సార్. అంటే సూపర్. నాతో పెరిగిన వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో కలిసి అంటే నా ప్రొఫెషన్లో బిజినెస్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు సార్. బట్ గొప్ప వాళ్ళ మధ్యలో నేను ఉండే అదృష్టం కలిగింది సార్ నాకు. సూపర్. అది అంటే నా కళ్ళకి ఇప్పుడు అది చెమ్మొస్తుంది. అంటే హ్యాపీ టీయర్స్. అంత అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. సూపర్ అండి. మిస్టర్ బచ్చన్లో ఆడిషన్కి వెళ్ళాను సార్. సేమ్ అన్నిట్లాగే ఆడిషన్. తర్వాత నాకు ఒక్కసారి గుర్తు చేయండి సార్, నా ఆడిషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే నవరసాలు కవర్ అయ్యే విధంగా ఉంటది. అది అది చెప్తాను సార్, ఇది మళ్ళీ టాపిక్ మర్చిపోతానేమో. అంటే సార్ గొప్ప వాళ్ళు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం గురించి కంపల్సరీ చెప్పుకోవాలి సార్. ఆడిషన్కి వెళ్ళాను సార్. అభి గారు కాస్టింగ్ చూస్తున్నారు. వెళ్ళాను. వెళ్ళగానే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది సార్. హరిశంకర్ గారి దగ్గర క్రూ అంటే మిగతా వాళ్ళు ఉండరని కాదు సార్, అయ్యో ఐఎమ్ వెరీ సారీ, అది కూడా తప్పుగా అనుకోవద్దు. అంటే ఎంత ప్రొఫెషనల్గా ఉంటారంటే ఇదే అంటే ఇంతే. మళ్ళీ షూట్ లొకేషన్ నుంచి బయటకు వస్తే ఆ ఫ్రెండ్లీనెస్ వేరే. అసలు ఎంత అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సార్. వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఇక నేను ఏమనుకుంటా అంటే సార్, ఆడిషన్ ఇవ్వటం మటుకే మన పని. అవును. కాల్ వచ్చినా కాల్ రాకపోయినా అది పైవాడి దయ అంతే. అవును. సో ఇది నా సెన్స్ సార్. వన్ ఫైన్ డే కాల్ వచ్చింది, అన్వేష్ గారు మేము హరిశంకర్ గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. అమ్మ, హరిశంకర్ గారి ఆఫీస్ నుంచి కాలా? సార్ చెప్పండి సార్. ఇంకెలా ఉంటుంది సార్ అసలు. మేము హరిశంకర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మిస్టర్ బచ్చన్ మూవీ. సార్ చెప్పండి సార్, మీకు కారైకూడలో షూట్ ఉంది, మీరు రావాలి. సార్ ఓకే సార్. ఇంకా అసలు పేమెంట్ ఏం మాట్లాడలేదు సార్. బేసిక్గా అయితే మనం యాజ్ పర్ ప్రోటోకాల్ మాట్లాడతాం. మరి ఏమైందో ఏమో తెలియదు సార్, వెళ్ళిపోయాం. దానికంటే ముందు ఆ సినిమాలో హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లో పవన్ అన్న అని చేశారు సార్. పవన్ అన్న అని ఉయ్యాల జంపాల మూవీలో హీరో ఇంట్రడక్షన్లో హీరోయిన్ ఆడిషన్కి వెళ్ళాం సార్. కాల్ వచ్చింది, ఇంకా కారైకూడి షూట్ వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత వెళ్ళాము, పొద్దున్నే లొకేషన్కి వెళ్ళిపోయాము. హరిశంకర్ గారు వచ్చారు. హరిశంకర్ గారిని చూడటం అంటే ఎలా ఉంటుందంటే సార్, రియల్ లైఫ్ మనం తెర మీద హీరోని చూస్తే ఎలా ఉంటుందో సార్, హరిశంకర్ గారు రియల్ లైవ్ లో అలా ఉంటారు సార్. అంటే ఆ మెయింటెనెన్స్ కానీ ఆయన మాట కానీ అసలు ఎంత షార్ప్ ఉంటుందంటే సార్, అసలు ఎంత షార్ప్ ఉంటుందంటే అనిపిస్తుంది సార్, అట్లా ఉండాలి అనిపించింది కానీ సార్ అది కొంతమందికే సాధ్యం సార్. అందుకే గొప్ప వాళ్ళు అన్నారు సార్, ఉత్తగ్ గారు కదా. వెళ్ళాం సార్, లొకేషన్ కూర్చుంటే గూన్స్ అన్నారు. గూన్స్ అంటే వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత హరిశంకర్ గారు వచ్చారా? సార్ వచ్చాం సార్. డైలాగ్ ఎవరు బాగా చెప్తారు? అందరూ మేము 5గురం సార్. 5గురిలో అందరు చేతులు ఎత్తి మేము చెప్తాం. నేను చిన్నగా చేయలేపి సార్ అందరం బాగా చెప్తాం సార్. యాక్చువల్ నాకు తెలియదు ఎవరో ఏంది డేవన్ ఇది, బట్ మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా సార్. సార్ అందరం బాగా చెప్తాం సార్. అవునా, మరి డైలాగ్స్ లేవు కదా అన్నారు. దాని ఏముంది సార్, మీ ఇష్టం సార్. సరే పిలుస్తా వెళ్ళండి అన్న తర్వాత బయటకు వచ్చాను సార్. బాబీ గారు వచ్చారు సార్, కో డైరెక్టర్ బాబీ గారు. బాబీ గారు వచ్చి రే ఇట్రండి రా. సార్ చెప్పండి సార్. నేను మధ్యలో నుంచున్నాను సార్, నా పక్కన ఇటు ఒక ఇద్దరు నుంచున్నారు. అరే డైరెక్ట్ ఎవరు బాగా చెప్తారు సార్? ఎవరు చెప్తారా? సార్ నేను చెప్తాను. ఇవన్నీ కొట్టుకోవటంలో వద్దు, ఉన్నాయే 2 డైలాగులు, ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ఇస్తా, గుర్తుపెట్టుకోండి అన్న తర్వాత నా పక్కన ఫస్ట్ వ్యక్తి, బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగటానికి వచ్చాం, ఇది డైలాగ్ చెప్పు. ఫస్ట్ ఆయన చెప్పలేకపోయారు. సెకండ్ ఆయనకి చెప్పారు, బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగటానికి వచ్చాం. రెండో ఆయన కూడా చెప్పలేరు. మూడోది నేను సార్, అరే నువ్వు చెప్పు. బయట సార్ వద్దు. అరే చెప్పనీరా. వద్దు సార్. సరేరా చెప్పు. ఇన్వాల్వ్ అయిపోయారు. బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది,
మీ ఇంట్లోంచి కరెంట్ లాగడానికి వచ్చాం. బా సూపర్ రా, సూపర్, అసలు నువ్వు ఫిక్స్ రా అన్న తర్వాత ఇద్దరు ఉంటారు కదా సార్. సార్ మేము కూడా చెప్తాం సార్. అరే ఎందుకురా, మీలో ఒకడు వాడు బాగా చెప్తున్నాడు కదా, చెప్పని ఏంటరా అంటే, లేదు సార్ నేను కూడా చెప్తాను సార్. సరే చెప్పండి. ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది అంటే రియల్ గా ఇలాగే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆ డైలాగ్ చెప్తే ఆ సెకండ్స్ మన మీద కెమెరా ఉంటది, ఫ్రేమ్ ఉంటది, మనం కనపడతాము, చాలా ఉంటాయి కదా సార్. దెన్ వాళ్ళు సరే అరే చెప్పురా సార్ డైలాగ్ చెప్పండి సార్. అందుకే వద్దన్నా, వాడు డైలాగ్ చెప్తుంటే యాప్ మరి వాడు డైలాగ్ చెప్పాడు. మీరు మళ్ళీ ఇప్పటికి నేను ఒక 3 సార్లు వాడు ఒక 4 సార్లు చెప్పారు. ఎట్లా అంటే చెప్పండి సార్ బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం. అరే ఎందుకేరా వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు సార్. అయిపోయింది. తర్వాత ఫైటర్స్ వచ్చారు. నా తర్వాత పర్సన్ ఎవరైతే డైలాగ్ గురించి అడిగారో ఫైటర్స్ దాంట్లో చేశాడు అంత ముందు ఆయన. చేస్తే వాళ్ళకి పరిచయాలు ఉంటాయి కదా సార్. సో ఆయన తీసుకొచ్చి ముందు కమిట్ చేశారు. ఫ్రేమ్ లో ఫస్ట్ కమిట్ చేశారు. డైలాగ్ నాది ఫ్రేమ్ లో ఈయన కమిట్ చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. నేను ఆబ్వియస్లీ వెనకాల ఉండిపోయా. ఇంకా దీన్ని మనం ఎలా ఉంటదంటే కొట్టుకున్నట్టు ఉంటుంది సార్. చిన్న పిల్లల సైకాలజీ లాగా ఉంటుంది అనమాట. కొంచెం జరగన్నాడు, ఎందుకు జరగాలి, ఇవన్నీ వస్తాయి. అక్కడి నుంచి బాబీ గారు, హరిశంకర్ గారు ఎలా ఉంటదంటే సార్ చాలా ప్లానింగ్ ఉంటుంది సార్. పర్ఫెక్ట్ ఉంటది, చూస్తారు సెట్. ఈవెన్ చిన్న మిస్టేక్ జరిగితే ఊరుకోరు సార్. చాలా చాలా సీరియస్ గా ఉంటది. బాబీ గారు అక్కడి నుంచి టెన్షన్ పడిపోతున్నారు. అరే అన్వేష్ ఏంట్రా డైలాగ్ నీది, వాడు ముందు ఉన్నాడు ఏంటి? సార్ నేను చూసుకుంటా సార్ అని చెప్పి నేను నా ముందున్న వ్యక్తికి, సీనన్న నువ్వు కొంచెం పక్క జరిగితే నేను ముందుకు వచ్చి డైలాగ్ చెప్తా. వెనకాల నుంచి నేను ముందుకు వచ్చి డైలాగ్ చెప్తా. ఇక్కడ పర్సన్ సార్, ఈ పర్సన్ కొంచెం ఇట్లా జరిగితే నేను ముందుకు వచ్చి డైలాగ్ చెప్తా. ఇది నేను అప్పటికప్పుడు వేసుకున్నా, నేను ప్లాన్ చేసుకున్నాను. డైలాగ్ ఏంటంటే ముందున్న పర్సన్ కూడా నాకు కొంచెం ఫేవరే. దెన్ అన్న ఓకే అన్నాడు. యాక్షన్ అనగానే ఆయన కొంచెం పక్క జరిగి నేను ముందుకు వచ్చి, బయట ముచ్చని జగ్గే మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం అనగానే సూపర్ అన్నారు హరిశంకర్ గారు. ఇలాగే ఉంటుంది సార్ అసలు, ఫ్యాంటాస్టిక్ సూపర్ అంటారు హరిశంకర్ గారు. కట్ చేస్తే నా ముందున్నది తనికెల భరణి గారు సార్. తనికెల భరణి గారు నా ముందున్నారు. తనికెల భరణి గారికి చెప్పాలి నేను అసలు. సరే తనికెల భరణి గారు ఆయనతో యాక్ట్ చేయడం ఏంటి సార్, సూపర్. దట్టు వార్నింగ్ ఇచ్చేసి నాకు మరి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ఏమో తెలియదు సార్. నాకు బెరుకుండదు సార్. అంటే నా ముందు ఎవరున్నారు ఇవే ఉండవు సార్. వన్స్ నాకు డైలాగ్ చెప్పారా, నీ మాడ్యులేషన్ ఇదా అంటే యాక్షన్ అనగానే ఇంకా నేను వెళ్ళిపోతాను సార్. సూపర్. వెళ్ళిపోయి వదిలేస్తాను, డైలాగ్ ఏది ఉన్నా కానీ వదిలేస్తాను సార్. సరే కట్ అయిన తర్వాత సార్ మీకు దండం పెడతా అని కాళ్ళు పట్టుకుంటామేమో, అది సెకండరీ. బట్ ఏదైనా డైలాగ్ ఉంటే మాత్రం వదిలేస్తాను సార్, ఫ్రీగా ఉండాలి. అలాగే ఉండాలి. బెరుకు ఇవి జంకటాలు ఇవి ఉండవు సార్. మేబీ ఇఫ్ మన మైండ్ ఎక్కడైనా స్టక్ అయితే 1 or 2 takes మ్యాక్స్ అయితే తీసుకోండి సార్, సింగిల్ టేక్. అయిపోయింది సార్. సూపర్ అన్నారు హరిశంకర్ గారు. వెంటనే బాబీ గారు, ఇలా ఉన్న బాబీ గారు అరే సూపర్ సూపర్ అని చెప్పేసి అన్నారు సార్. అక్కడ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు కదా, ఆయన ఇంకా ఇంప్రెస్ అవడానికి అక్కడ చిన్న ఎలిమెంట్ ఏంటంటే, డైలాగ్ పర్సన్ మీరు కదా సార్, జస్ట్ మీరు సీనియర్ మీరు జరగని నేను వస్తా అన్నారు కదా, ఆయన కొంచెం ఇట్లా మూమెంట్ ఇచ్చి సార్ మీరు వెనకాల నుంచి ఇలా వచ్చి ఆ స్వాగ్ తో మీరు చెప్పేటప్పటికి అది ఇంకా హైలైట్ పడుతుంది అనమాట. అది అంటే అంత ఈశ్వర ఇచ్చా సార్. ఆయన గారు రిటర్న్ ఆల్రెడీ అది అయిపోయింది సార్. తర్వాత బాబీ గారు ఏదో రాసుకుంటున్నారు. బాబీ గారు ఇట్లా చూస్తున్నాను సార్, చేతులు కట్టుకొని. డే 1 గా సార్ అంతా భయం. అందులో హరిశంకర్ గారితో నాకు అప్పటికే 10 మంది చెప్పారు సార్, హరిశంకర్ గారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, సార్ దగ్గర నువ్వు తుమ్మటాలు కానీ దగ్గటాలు కానీ సెట్లో ఎవ్వరు సార్, చాలా హెల్దీగా ఉండాలి సార్కి, అలా ఉంటుంది. అంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఎలర్ట్గా అన్న సెన్స్లో చేతులు కట్టుకొని బాబీ గారు ఏదో రాసుకుంటే చూస్తున్నాను సార్. ఎందుకు ఎవరో నాకెళ్ళి చూస్తున్నారు అని చెప్పేసి చిన్నగా టిల్ట్ చేస్తే హరిశంకర్ గారు సార్ ఇలా చూస్తున్నారు నాకెళ్ళి. డైలాగ్ బాగా చెప్పావు, కీప్ అప్, వెళ్ళిపోయారు సార్. నాకు ఒక్క నిజం గుండె అయిపోయింది సార్. అసలు ఎంత సీరియస్గా ఇలా చూస్తున్నారు, చూసి
బాగా చెప్పావు, కీప్ ఇట్ అప్, వెళ్ళిపోయారు సార్. సూపర్. అసలు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు సార్. బయటకు వచ్చి అమ్మయ్య అని చెప్పేసి గాలి పీల్చుకున్నాను. అది అయిపోయింది. వెంటనే బాబీ గారు వచ్చి, అరే అన్వేష్ ఎక్కడ ఉన్నావు తొందరగా. అరే నాన్న 3 డైలాగులు ఉన్నాయి, మీ వాళ్ళు ఎవరు కొద్దు, 3 డైలాగులు నువ్వే చెప్పు, ఎవరికి ఇవ్వకు అని చెప్పేసి 3 డైలాగులు ఇచ్చారు సార్. ఓకే, అది ఎడిటింగ్ లో పోయింది. అది కట్ చేస్తే లక్నో వెళ్ళాం సార్. లక్నో 30 days షెడ్యూల్. అది వేరే సార్. అసలు తెల్లారి 5:30కి ఫ్లైట్ సార్. ఎక్కాం 6:30కో 6:15కో ఏమో దిగాం సార్. దిగటం ఇన్నోవా ఒక ½ an hourలో ఏమో వచ్చింది. ఇన్నోవా డ్రైవర్ సీరియస్ వార్నింగ్, మీరు అర్జెంటుగా స్నానం చేసి లొకేషన్కి రావాలా, అందరూ మీ గురించే వెయిటింగ్. మా గురించి వెయిటింగ్ ఏంటి, మేము గురించి కాదు సార్, మేము పక్కన ఉంటాం, మాకు ఇంపార్టెన్స్ ఏముంటుంది అన్న సెన్స్. ఏమంటే హోటల్కి వెళ్ళిపోయాము, టక్కటక్క స్నానాలు చేసాము, టిఫిన్ లేవు ఏం లేవు, వచ్చేసాం సార్. వచ్చిన తర్వాత శివగఢ్ లక్నో నుంచి 2.5 hours జర్నీ సార్. చాలా హారిబుల్ రోడ్డు, హారిబుల్ డ్రైవర్స్, అంత చాలా గందరగోళంగా ఉంటుంది సార్ లక్నో. వెళ్ళాం సార్ శివగఢ్. అక్కడ రాజుగారి కోట, అది జగపతి బాబు గారి ఇల్లు సార్. వెళ్ళాము. గూన్స్ అంటే నేను పోయి సార్ అని నుంచున్నా, నిన్ను ఎవరు రమ్మన్నాడు, పక్కకు అదేంటి. అవును, సరే అని చెప్పి పక్కకు వచ్చా. ఎమ్మటే డిమ్ అయిపోయింది సార్. అవును. మళ్ళీ గూన్స్ అనగానే మళ్ళీ పోయి, అన్వేష్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, రావద్దని చెప్పామా, పక్కెళ్ళు. అమ్మ, అరే మనం కారాయిగూడిలో డైలాగ్ బాగా చెప్పాము. ఆ రోజు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం నా పేరే సార్. అబ్బాయి ఎవరు, మీసాల అబ్బాయి బాగా చెప్పాడు, డైలాగ్ బాగా చెప్పాడు. హోల్ టీమ్ నా గురించి డిస్కస్ చేస్తున్నారు సార్. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. లక్నో వచ్చేసరికి పక్కెళ్ళు, నిన్ను ఎవరు రమ్మన్నాడే ఇట్లా మాట్లాడుతుంటే మనం ఏమో డైలాగ్ బాగా చెప్పాం కదా, ఏం దెబ్బ కొట్టిందా, ఇన్ని తిరుగుతున్నాయి సార్ పైన. ఈలోపు బాబీ గారు వచ్చి, సార్ ఏంటి సార్, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా సార్, దయచేసి నన్ను క్షమించండి సార్, ఇంకోసారి ఆ తప్పు జరగదు సార్, ఏమన్నా ఉంటే చెప్పండి సార్. నాన్న అదేం లేదురా, నీకు తర్వాత ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఉంది, మంచి డైలాగ్ ఉంది జగత్ బాబు గారితో. ఇప్పుడు హరిశంకర్ గారు నిన్ను చూస్తే నేను వాడేస్తారు. ఓకే, తర్వాత మీ ఓడేవాడు డైలాగ్ చెప్పదు, నేను బీక్కోవాలి. ఓకే, నా వల్ల కాదు, అందుకే నీకు మంచి మంచి సీక్వెన్స్ ఉంది, అప్పటిదాకా సార్కి ఎవరికి కనపడమాకు, నువ్వు దూరం వెళ్ళిపో, నీకు కావాలని నేను పిలుస్తా అంటే, అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి బయటికి వెళ్ళి ఆరామ్సే చైర్ వేసుకుని కూర్చున్నాను సార్. కూర్చొని ఆఫ్టర్ లంచ్ పిలిచారు సార్, డీజే అన్వేష్ అని. 6,000 కొనుక్కుంటూ వచ్చాను సార్. వచ్చిన తర్వాత డైలాగ్ చూసుకో. అప్పుడు డైలాగ్ సార్, ఇది మన మిస్టర్ బచ్చన్ చూసారండి? చూసాను. స్టేషన్ లో ఆఫీసర్ అంటారు, అన్న విజయభాస్కర్ అన్న చేశారు ఎస్ఐ క్యారెక్టర్. దాంట్లో ముచ్చం జగ్గయ్య అన్న తర్వాత ఇంట్రొడక్షన్ లో రోడ్ రోలర్ మందు సీసాలు దొక్కిస్తా ఉంటే ఒకటి చూస్తాడు, అది నేనే సార్. అక్కడ చూసి ఉరుక్కుంటూ వచ్చి, పెద్దయ్య వాడెవడో ఎక్సైజ్ ఆఫీసర్ అట పెద్దయ్య, మొత్తం మన సరికంత నాశనం చేశాడు పెద్దయ్య అనగానే జగత్ బాబు గారు ఇట్లా పెట్టబట్టుకొని, అప్పుడు ఒక రియాక్షన్ ఉంటుంది అనమాట నాకు. ఈరమల్లి తోటలో ఈరిగాడి పాటలో సంక్రాంతి పూటలో సన్నజాజి అని పాట పాడతారు. నా ఇంటెన్షన్ ఏంటి, ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే నేను కొడతాడేమో, చంపేస్తాడేమో అనుకుంటే అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాను సార్. అది ఒకటి మెమొరబుల్ సార్. అది ఆ షార్ట్ చేసే ముందు జగత్ బాబు గారు బాగా చేస్తారమ్మా అని చెప్పేసి అంటే, చేస్తాను సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఫిల్మ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ సార్ అన్న. ఓ అవునా, ఓకే దాన్ని చేసేద్దామమ్మా, నువ్వు బాగా చేస్తావు అయితే అని చెప్పేసి వెళ్ళారు సార్. సింగిల్ టేక్లో ఉరుక్కుంటూ వచ్చి పొజిషన్లో ఆగి, అంటే ఏ మాత్రం మనం పొజిషన్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఫోకస్ అవుట్ అవుతుంది. సో జగత్ బాబు గారు నేనే ఇంకా ఫ్రేమ్లో కట్ చేస్తే పాయింట్కి వచ్చి ఆయాసపడుతూ డైలాగ్ చెప్పాలి. నేను పాయింట్లో ఆగపోయినా, ఆయాసంలో డిఫెక్ట్ వచ్చినా, నా డైలాగ్లో తడబాటు లేకపోయినా కానీ రీటేక్ అవుతుంది. రీటేక్ అది సింగిల్ టేక్లో చేసాం సార్. సింగిల్ టేక్లో చేస్తే జగత్ బాబు గారు లేచి వచ్చి భుజం తట్టి అప్లాజ్ చేశారు సార్. బాగా చేస్తున్నావు అమ్మా, సూపర్, మంచి ఆర్టిస్ట్ అవుతావు అని. నేను అసలు సార్ లిటరలీ ఎలా ఉంటుంది సార్ అంటే, చెప్పాను కదా సార్, నేను ఎక్కడో అలాంటి ఒక అవకాశం ఇచ్చి నుంచోబెట్టారు. డెఫినెట్గా ఆయన గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను పుట్టలేదేమో మేబీ. అంత గొప్ప వ్యక్తితో నేను భుజం తట్టించుకున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సూపర్. సో ఈ హోల్ క్రెడిట్ గోస్ టు బాబీ గారు అండ్ టీమ్ సార్. అంటే
హరిశంకర్ గారు అంటే ఆయన గొప్ప వ్యక్తి సార్. అంటే మనం కృతజ్ఞతలు కూడా అంటే ఒక స్థాయి ఉంటుంది సార్ మేబీ. ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసి ఆ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన బాబీ గారు అండ్ టీమ్ సార్, అఖిల్ గారు, రవీంద్ర గారు, అభి గారు, నిరంజన్ గారు, ఇంకా ఉన్నారు సార్, ఇంకా 2-3 డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు. నాకు సడన్ గా నేమ్ స్ట్రైక్ అవ్వట్లేదు సార్. సచ్ ఏ గ్రేట్ టీమ్ సార్. సూపర్ సార్. ఇప్పుడు రీసెంట్ గా ఏ మూవీ చేస్తున్నారు సార్? ఇప్పుడు టైసన్ నాయుడు చేస్తున్నాను సార్. వావ్, టైసన్ నాయుడు సూపర్. టైసన్ నాయుడు అనేది కూడా నా జీవితంలో చాలా గ్రేట్ జర్నీ సార్. డెఫినెట్ గా మంచి సినిమా. అసలు టైసన్ నాయుడులో అవకాశం ఎలా వచ్చిందంటే, అంటే సార్ నేనేం నమ్ముతానంటే సార్, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, మనకి దారి తెలియదు, దేవుడా ఎలా అని మనం మనసులో అనుకున్నప్పుడు డైరెక్ట్ దేవుడు రాలేడు సార్. ఆయన రూపంలో ఎవరో ఒక మనిషిని పంపిస్తారు, రైట్? నేను పుష్ప మూవీకి ఆడిషన్ ఇచ్చాను సార్. పుష్ప 2కి ఓకే ఆడిషన్ ఇచ్చాను. నన్ను సెలెక్ట్ చేశారు, పిలిచారు సార్. వెళ్ళాను. వెళ్తే అల్లు అర్జున్ గారు సీఎం గారి ఫెలిసిటేషన్ ఉంటుంది కదా సార్, సన్మానం చేస్తారు. అప్పుడు రావు రమేష్ గారును అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్పుకుంటూ వస్తారు. అప్పుడు దండం పెట్టే వాళ్ళు నేను ఒకండి ఆ మూవీలో. వచ్చాము, చేసాము, అయిపోయింది సార్. ఆ రోజు నాకు జరిగిన నా జీవితంలో గొప్ప విషయం ఏంటంటే, శ్రీకాంత్ ఆచార్య గారని ఒక డాక్టర్ గారు పరిచయం అయ్యారు సార్. ఓకే. అంటే బై బ్యాడ్ లక్ ఏమో సార్, ఆయన గారు ఇప్పుడు లేరు. రీసెంట్ గా ఆయన గారు నా మ్యారేజ్ రోజే ఆయన గారు చనిపోయారు సార్. అసలు అది వేరే సార్, నేను చెప్తాను మళ్ళీ. ఆయన గారు పరిచయం అయ్యారు సార్. ఆయన గారు సైకాలజిస్ట్, గ్రేట్ సైకాలజిస్ట్ సార్. MA క్లినికల్ సైకాలజీ సార్ది. మరి ఆ సార్కి నాలో ఏం నచ్చిందో ఏమో తెలియదు సార్. ఆ రోజు ఆ 2 days నాతో స్పెండ్ చేశారు సార్. తర్వాత నేను ఇంకా మళ్ళీ పిలిస్తే నేను రాలేనండి, దయచేసి డైలాగ్ లేకపోతే నేను చేయలేను అని చెప్పేశాను. అది అయిపోతే ఆ సార్కి నా మీదున్న గౌరవం, అంటే డెడికేషన్, సిన్సియారిటీ, మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన గారు గొప్ప మనసు ఎట్లా ఉంటుంది సార్. టైసన్ నాయుడు కో డైరెక్టర్ ఆర్కే గారు, రామకృష్ణ గారు, శ్రీకాంత్ ఆచార్య గారు చెడ్డీ దోస్తులు సార్. అంటే ఇంకా జాన్ జిగిరి సార్. అంటే కొన్ని మాటలు ఇక్కడ చెప్పకూడదేమో, అంత క్లోజ్ సార్. మామ నాకు హెల్ప్ చేసి పెట్టాలా సార్. రామకృష్ణ గారు సార్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే సార్, నచ్చలేదంటే నచ్చలేదు, నచ్చిందంటే నచ్చింది, అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ సార్. ఆర్కే సార్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్. అంటే మళ్ళీ అంటే మందాపిస్తా, ఈ పార్టీస్ ఇస్తాను, లేకపోతే డబ్బులు, ఇవేం ఉండవు సార్. అసలు ఇండస్ట్రీలో చాలా వరకు ఉంటుంది. నాకు పరిచయం అయిన గొప్ప వ్యక్తులు అందుకే గొప్ప లేరు సార్. ఊరికి ఎవరండి, వీళ్ళెవ్వరు కూడా మనీకి కానీ లేకపోతే పార్టీస్ కానీ వేరే వాటికి లొంగేవాళ్ళు కదా సార్. మీకు ఎక్కడ ఇలాంటి వాళ్ళు నాకు ఇప్పుడు తగలేదు. ఎప్పుడైనా మందు ఇప్పించండి, లేదంటే డబ్బులు తీసుకొచ్చి పెట్టండి, లేదు మంచి అవకాశాలు ఇస్తాను, లేదు ఇప్పటిదాకా నాకు అసలు ఎక్కడ క్యారెక్టర్లు ఇప్పిస్తానని చెప్పాను, అలా తగల లేదు సార్. లక్కీ పర్సన్ అయితే మేబీ కొత్త మధ్యలో అంతే సార్. ఆర్కే సార్కి, మామ మీ సినిమాలో నాకు అవకాశం లేకపోయినా పర్లేదు, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, ఆయనకు మాత్రం కంపల్సరీ ఛాన్స్ ఇవ్వాలి మామ అంటే. నేను ఆ రోజు రాధమ్మ కూతురు సీరియల్ షూట్లో ఉన్నాను సార్. ఫోన్ చేసి, అన్వేష్ ఎక్కడ సార్, నేను ఇట్లా షూట్లో ఉన్నా, నువ్వు ఎంతసేపట్లో రాగలవు సార్, ఇది లాస్ట్ క్లోజ్ ఉంది సార్, నాకు లాస్ట్ షాట్ ఉంది సార్, అది అయిపోతే బయలుదేరుతాను సార్. సరే మా ఆర్కే టైం దొరకదు, అట్లాంటిది నాకు టైం దొరికింది, నువ్వు అర్జెంటుగా రా అంటే, సార్ నమ్ముతారో నమ్మరో సార్, అజీజ్ నగర్ చిత్రమందిర్ నుంచి మన శ్రీనగర్ కాలనీకి 20 minutes వచ్చేసాను సార్. ఓకే. ఇప్పుడు ఈవినింగ్ 7కి శాంట్రో కారు. అసలు ఎట్లా నడిపానో తెలియదు సార్ నాకు. అంటే నా ఇంటెన్షన్ ఏంటి, నా గురించి ఒక పర్సన్ ఇంకో పర్సన్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను ఏమాత్రం లేట్ ఇన్ టైంలో వెళ్ళాలనేది ఇంటెన్షన్, లేదంటే మాట పోతుంది. సో వచ్చేసాను సార్. వచ్చేసిన తర్వాత నన్ను చూశారు, బాగున్నాడు రా మనిషి అన్న తర్వాత, భయ్యా అంటే నేను చెప్పాను సార్ నా ఇంట్రడక్షన్ ఇదంతా చెప్పిన తర్వాత, భయ్యా వద్దు భయ్యా, ఫస్ట్ మా శ్రీకాంత్ గారు పరిచయం చేశాడంటేనే వాడు అసలు ఎవరిని మెచ్చుకోడు, అట్లాంటిది నిన్ను మెచ్చుకున్నాడంటే ఫస్ట్ నేను చూడాలని వచ్చాను భయ్యా, నేను క్యారెక్టర్లు ఏం పక్కన పెట్టేయండి, మా ఓడు పొగడాడంటే నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను భయ్యా, ఏదో స్పెషల్ ఉంటుందని చెప్పేసి వచ్చాను భయ్యా అన్నారు సార్. అన్న తర్వాత వచ్చారు, భయ్యా
రేపు డైరెక్టర్ గారు ఉండట్లేదు, ఒక 2 daysలో నేను కాల్ చేస్తాను భయ్య, లేకపోతే మీరు నాకు మెసేజ్ పెట్టండి. దెన్ నేను మెసేజ్ పెట్టాను సార్, డిస్టర్బ్ చేయకూడదని. భయ్య ఖాళీ ఉన్నారా? ఉన్నాను సార్. దెన్ ఒక్కసారి అర్జెంట్గా ఆఫీస్కి రండి అంటే, ఇంట్లోనే ఉన్నాను సార్, ఎమ్మటే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాను సార్. రోడ్ నెంబర్ 5 మెట్రో పెట్రోల్ బంక్ ఉంది కదా, దాని పక్కన అప్పుడు 14 Reels ప్లస్ ఆఫీస్. వెళ్ళాను. సాగర్ కే చంద్ర గారు ఉన్నారు సార్. సాగర్ కే చంద్ర గారు అంటే భీమ్లా నాయక్ డైరెక్టర్. అమ్మని అమ్మ, భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారు, ఇది ఎంత లోపల నడుస్తుంది సార్. బయటికి మాత్రం సార్ ఇలా ఉంది సార్. వెళ్ళిన తర్వాత అరకే బాగున్నాడు మనిషి, అరే మీసాలు పెంచన్నారు, సరే సార్. బొజ్జ కూడా పెంచు, సరే సార్. ఇంత క్యారెక్టర్ ఏంటంటే సార్ ఎస్ఓటి, నేను ఎస్ఓటి పోలీస్ ఆఫీసర్ టీమ్ అనమాట మరి ఎస్ఓటి. దెన్ అన్వేష్ రాసి తీసుకోండి, ఒకసారి నాకు లుక్ టెస్ట్ కాస్ట్యూమ్ తెప్పించండి, కాస్ట్యూమ్ వేసుకుని లుక్ టెస్ట్ ఇమ్మంటే లుక్ టెస్ట్ చేసేసారు సార్ వెంటనే. ఇంకా క్యారెక్టర్ కన్ఫర్మ్, ఎస్ఓటి టీంలో అన్వేష్ పేరు పడిపోయింది సార్. అయిపోయింది. Day 1 అల్యూమినియం ఫ్యాక్టరీ వెళ్ళాం సార్. 2 డైలాగులు ఉన్నాయి దాంట్లో, మళ్ళీ సేమ్ సినారియో. ఒకటి, సార్ వాట్ టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ ఈస్ దిస్ అనేది ఒక డైలాగ్. ఇంకో డైలాగ్, యాక్చువల్గా మా ఎస్పీ బాక్సింగ్ రింగ్ లో కిక్ బాక్సింగ్ చేస్తుంటారు సార్, ఫ్లయింగ్ కిక్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ లోపు ఒక పర్సన్ అడుగుతారు అనమాట, వాట్ టైప్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ ఈస్ దిస్ అన్న తర్వాత ఫ్లయింగ్ కిక్ అంటారు. అన్న తర్వాత నేను నా డైలాగ్ అనమాట, సార్ మీ ఎదురుగా బాగా బలమైన దున్నపోతూ రంకెలిస్తూ మీ మీదకి వస్తుంది, మీరు గాల్లోకి ఎగిరి మీ ఫ్లయింగ్ కిక్ ఇచ్చారు, ఏం జరుగుతుంది? దున్నపోతూ చచ్చిపోతుంది అంటాడు ఎమ్మటే ఆయన గారు, ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో. దానికి వెనకాల హీరో గారి ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది సార్. అంటే నేను స్టోరీ చెప్పేస్తున్నానేమో, అయ్యో. సో ఇఫ్ కుదిరితే కట్ చేయండి సార్, ఎడిట్ చేయండి అంటే మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతాయి కదా సార్. బట్ నా అదృష్టం ఏమో సార్, చాలా టైట్ ఫ్రేమ్ లో పెట్టారు సార్. సూపర్. అసలు డిఓపి గారు కూడా అన్వేష్ తప్ప మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి టైట్ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ లో పెట్టారు సార్. సూపర్. అది ఒక వండర్ఫుల్ మిరాకిల్ సార్. తర్వాత మా ఎస్ఓటి టీమ్కి మామూలుగా 7 days 10 days సార్, అలాంటిది ఎంటైర్ మూవీ ఎస్ఓటీని కంటిన్యూ చేయండి అన్నారు సార్. సూపర్. అసలు అది ఆర్కే సార్ చెప్తే నాకు గూస్ బంప్స్ సార్. లిటరలీ సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పేశాను సార్. బయటకు వచ్చాను, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే గోపి ఆచంట గారు వచ్చారు సార్, ప్రొడ్యూసర్ గోపి ఆచంట వచ్చి, మీ పేరేంటన్నారు అంటే, సార్ అన్వేష్ సార్, డైలాగ్ బాగా చెప్పారు అని వెళ్ళిపోయారు సార్. అసలు ఆ రోజు చాలా హ్యాపీ సార్. అది సూపర్ సార్, సూపర్. అలా మొన్నటి వరకు చేసాం సార్ టైసన్ నాయుడు. కానీ చాలా మంచి మూవీ సార్. అంటే నేను చేశానని చెప్పడం కాదు, చాలా మంచి మూవీ సార్. అదొక గొప్ప అవకాశం సార్. ఆ గొప్ప అవకాశం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, సాగర్ సార్తో చాలా దగ్గరి అంటే దగ్గరి ఒక తమ్ముడి అక్కడి దాకా వెళ్ళిపోయింది సార్. సూపర్ సార్. అసలు సాగర్ సార్ కూడా అసలు ఎలా అంటే సార్, చాలా ప్రేమిస్తారు సార్ మనిషిని. టాలెంట్ ఉంది అంతే, అసలు తీసుకొచ్చి ఎక్కించేసుకుంటారు సార్, భుజం ఎక్కించేసుకుంటారు అనమాట. అంత డెడికేటెడ్ ఉంటుంది సార్. అండ్ ఇన్ డీటెయిలింగ్ ఉంటుంది సార్. అంటే ఒక ఇప్పుడు ఇది ఉన్నది సార్, ఈ బాక్స్ ఇది దీని పేరు ఎందుకు ఇట్లా పెట్టారు, దీని బ్యాచ్ నెంబర్ ఏంటి, ఇది ఎక్కడ తయారైంది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయింది, ఏంటి, దీని పుట్టుపూర్వత్రాలన్నీ అంతా ఇన్ డీటెయిలింగ్ ఉంటుంది సార్. అంటే బేసిక్గా మా టైసన్ నాయుడు చాలా ఇన్ డీటెయిలింగ్ ఉంటుంది సార్. సూపర్. 100% మా జీవితంలో మేము ఒక మెట్టు ఎక్కుతాం సార్. నా వరకైతే నేనైతే ఒక మెట్టు ఎక్కుతానని అనుకుంటున్నాను. సూపర్ సార్. అదొక గొప్ప అవకాశం సార్ నా జీవితంలో. అండ్ రీసెంట్లీ 23 అనే మూవీ రిలీజ్ అయింది సార్. అంటే నా జీవితంలో జరిగిన మిరాకిల్ చెప్తున్నాను సార్. 23 అనే మూవీ రిలీజ్ అయింది సార్. మల్లేష్ మూవీ డైరెక్టర్ రాజ్కొండ గారు. ఓకే. దాంట్లో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను సార్. లోన్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్. అది ఒక మిరాకిల్. నైట్ 11:30 మా ఫ్రెండ్ కాల్ చేశారు అనమాట. కాల్ చేసి, ఏ రాజా, నేను ఒక రిఫరెన్స్ వీడియో పెడుతున్నాను, అది చేసి పంపించు అంటే, సరే అని చెప్పేసి ఏదో నిద్రమత్తులో చేసి పంపించాను సార్. సార్ కాల్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు, ఆబ్వియస్లీ తెలిసిందే కదా సార్. దెన్ నేను పడుకున్నాను, పొద్దునే కాల్ రాలేదు, లైట్. మా ఫ్రెండ్ 10 o'clock అట్లా కాల్ చేసి, నేను 2 o'clock లొకేషన్కి వస్తున్నా, నువ్వు వస్తే నేను డైరెక్టర్ గారికి పరిచయం చేస్తాను.
అంటే సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను నేను. అంటే లైట్ తీసుకుంటా అంటే వెళ్ళి కలవచ్చు, ఇంకా టైం ఉంది కదా అని. సాయంత్రం 5:30కి అలా 5 o'clockకి మా ఫ్రెండ్కి కాల్ చేసి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత సరే ఆగు నేను పరిచయం చేస్తాను అని చెప్పి సీన్ కంప్లీట్ చేసుకొని మావాడు వచ్చి దా అని చెప్పేసి తీసుకెళ్ళి సార్కి పరిచయం చేశారు సార్. సార్ నమస్కారం సార్, సార్ మా బ్రదర్ సార్ అని మా ఫ్రెండ్ పరిచయం చేశారు. అన్న తర్వాత మీరేంటి ఇప్పుడు వచ్చారు, మీరు ఎప్పుడో రావాలి కదా అన్నారు సార్. అంటే ఇంకా సార్ అదేంటి సార్ నాకు ఎవరు ప్రోగ్రామ్ చెప్పలేదండి, నేను జస్ట్ మిమ్మల్ని మీకు కనపడదామని వచ్చాను సార్. అవునా, ఒక 2 minutes అండి అని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయి ఒక 2 minutes ఒక 5 minutesలో మళ్ళీ వెనక్కి వచ్చారు సార్. ఈ లోపు మా ఫ్రెండ్ అంటూనే ఉన్నాడు, ఏ రాజా లక్కీ ఛాన్స్ కొట్టావు నువ్వు, క్యారెక్టర్ నీది, వాళ్ళు బై మిస్టేక్ నన్ను పిలిచారు అని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడు సార్. మా ఫ్రెండ్ అన్నాడు అనమాట. హిస్ నేమ్ వాస్ బాలమురళీ కృష్ణ. ఓకే, తోట బాలమురళీ కృష్ణ. నాకు హార్డ్లీ ఇండస్ట్రీలో 5 members ఏమో సార్, బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. నేను వీళ్ళతోనే మాట్లాడతాను, వీళ్ళతోనే. ఇందాక చనిపోయారని చెప్పాను కదా సార్, శ్రీకాంత్ ఆచార్య గారు. అండ్ ఉయ్యాల జంపాల పవన్ అన్న, మన మనీష్, నెక్స్ట్ బాలమురళి, ఇంకొక పర్సన్ సరిగ్గా అంటే ఇంతే సార్. నా సర్కిల్ ఇంతే సార్, మోస్ట్లీ 5 below ఉంటారు అంతే. పిలిచాడు అనమాట. ఈలోపు సార్ వచ్చారు, అన్వేష్ గారు నాకు చిన్న హెల్ప్ చేయాలి. సార్ చెప్పండి సార్. నేనేమనుకుంటున్నా బయటికి వెళ్ళేమని తేవాలేమో, అంటే ఎంత ఫూలిష్గా ఆలోచిస్తాను చూడండి సార్. అంటే మన ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఏదో విధంగా ఉపయోగపడాలి అనే సెన్స్ ఉంటుంది. సార్ మీరు అర్జెంట్గా వచ్చి కాస్ట్యూమ్ వేసుకోండి సార్, ఒక చిన్న సీన్ చేయాలి సార్. అప్పుడే అసలు నా మైండ్లో ఏం ప్రిపరేషన్ లేదు సార్. సరే అని వెళ్ళాను సార్. నా కాస్ట్యూమ్ కూడా సరిగ్గా లేదు సార్. రోజు లిటరల్లీ నా ప్యాంట్ కూడా సరిగ్గా లేదు సార్. అంటే అది మనం ఎవరిని నిందించే ప్రయత్నం కాదు కానీ సార్, సడన్గా వెళ్ళటం, మెజర్మెంట్స్ లేవు, అంత హడావుడి. SR నగర్ లో గల్లీలో చిన్న ఏదో ఆఫీసులో ఏదో అపార్ట్మెంట్ లో షూట్ సార్, చిన్న రూమ్ సార్ అది. వెళ్ళాను సార్, ఇలా పట్టుకొని కూర్చున్నాను సార్. ప్యాంట్ ఉక్సులు లేవు, నాకెందుకు కాలు చెప్పులు లేవు సార్. అది కూడా వీడియో చూపిస్తాను సార్ మీకు, ఆల్రెడీ ప్రొఫైల్లో పంపించుంటాను. హీరో వస్తే ఏంట్రబ్బాయి ఏంటి సంగతి, ఎంతవరకు వచ్చింది లోను, నాకేడ వచ్చింది సార్ లోను, అరే ఈ ఆఫీసర్ భలే పని చేశాడే, సర్లే ఒక 1 వారం రోజులు వెయిట్ చేయి, మరి నీ పని కానిస్తా అని చెప్పేసి అంటే, సార్ సరే ఒక 500 చేద్దాం సార్. 500 అని చెప్పేసి అంటాడు అనమాట. దెన్ ఆఫ్టర్ పక్కనున్న నక్క తోక దొక్కేవా, ఒక 500 లిస్ట్లో మా వాడి పేరు తీసేసి నీ పేరు ఎక్కిస్తా అని చెప్పేసి అంటారు. సార్ చూడండి సార్ కొంచెం ఎట్లయినా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు సార్. కట్ చేస్తే మళ్ళీ వస్తాడు. దెన్ ఇడ్లీ సెంటర్ పెట్టుకుందాం లోన్ కోసం అప్లై చేస్తాడు. దెన్ నేను రిజెక్ట్ చేస్తాను అనమాట. అదొక మిరాకిల్ సార్. వచ్చాను టకటక మేబీ ఒక 1/2 an hourలో సీన్ అయిపోయింది సార్. అయిపోయింది, వెళ్ళిపోయాం. నేను అనుకుంటున్నా కదా డబ్బింగ్ ఉంటుంది అనుకున్నా. కట్ చేస్తే వాళ్ళు ఫోన్ చేయట్లేదు డబ్బింగ్కి. నేనే ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి సార్ డబ్బింగ్ ఎప్పుడు పిలుస్తాను, డబ్బింగ్ ఏంటండి సింక్ సౌండ్, అది సింక్ సౌండ్ ఇది అనుకున్నా నేను. అసలు చూడండి సార్, అది వచ్చాను చేశాను వెళ్ళిపోయాను సార్. హీరో వాజ్ లిటరల్లీ షాక్డ్, హీరో గారు. అది నాకు ఎప్పుడు తెలిసింది, మొన్న మూవీ చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన గారు చెప్తున్నారనమాట. చూసాము, నేను మా వైఫ్ చూసాము. సరే ఫస్ట్ టైం నా వైఫ్ స్క్రీన్ మీద చూసి హ్యాపీ ఫీల్ అవుతుందని తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే షో అయిపోయింది, బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఫొటోస్ దిగుతున్నారు. సార్ మీతో ఫోటో దిగాలని. మా వైఫ్ ఇక్కడ యువతల మా వైఫ్ కళ్ళు వెలిగిపోతున్నాయి, వెలిగిపోతున్నాయి. ఇలా డైరెక్టర్ గారు పిలిచారు, హీరో గారు పిలిచారు. సార్ రండి సార్, మీరేంటి సార్, రండి సార్, వండర్ఫుల్ సార్ అని చెప్పేసి అని సార్ పట్టుకొని అందరూ కలిసి ఫొటోస్ దిగిన తర్వాత హీరో గారు అంటున్నారు, సార్ మీరు వచ్చినప్పుడు నేను లిటరల్లీ నా మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. అప్పటికి 2.5 గంటల నుంచి కొట్టుకుంటున్నాం ఆ సీన్ గురించి. మీరు వచ్చారు, టక్కని చేసుకుని వెళ్ళిపోయారు. ఎవడరా వీడు, నీ అమ్మ వచ్చాడు సీన్ చేసుకుని వెళ్ళిపోయాడు అని నా బుర్రబద్దలైపోయింది సార్. మేమేమో కొత్త వాళ్ళం కదా సార్, పని చేశారు సార్ అని చెప్పేసి నాతో గంట సేపు మాట్లాడారు సార్ ఆ రోజు. డైరెక్టర్ సార్ మనం థియేటర్కి వెళ్ళాలండి అంటే, వెళ్దాంలేండి సార్ ఊరికి రాస్తారని చెప్పేసి ఆ రోజు మరీ నా నెంబర్ తీసుకొని, ఇదంతా మా వైఫ్ ముందు జరిగితే అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. సో అదొక వండర్ సార్ నా లైఫ్ లో. సూపర్ సార్, సూపర్.
రైట్. అయితే ఇప్పుడు చాలా మంచి మంచి సినిమాల్లో చేసి సార్ మంచి మంచి క్యారెక్టర్లు చేసి అదే విధంగా ఇప్పుడు ఒక మంచి సినిమాతో కూడా రాబోతున్నారు సార్. సార్ సార్ ఈ ఎంటైర్ జర్నీ మీకు ఎలా అనిపించింది? అంటే మీ పర్స్పెక్టివ్లో ఎట్లా అనిపించింది? అంటే ఈజీగా వచ్చిందా అని చెప్పని మీరు అనుకుంటున్నారా, లేదంటే దీనికి కష్టపడ్డారు? సార్ ఇది అందరు బ్లెస్సింగ్స్ సార్, అంతే. అందరు బ్లెస్సింగ్సే సార్. మనం ఏదో చేసాము ఇదంతా ఏం లేదు సార్, అంతా బ్లెస్సింగ్ సార్. అంటే బ్లెస్సింగ్ అవతల వాడు మన గురించి మంచిగా ఎప్పుడైతే కోరుకుంటాడో సార్, అది ఇన్స్టాంట్గా రాకపోవచ్చు కానీ ఒక రోజు వస్తుంది సార్, 100% వస్తుంది. అందరు బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇంత తక్కువ స్పాన్లో ఎన్ని మూవీస్ చేయగలిగాను సార్. అందులో డైలాగ్ రోల్స్ చేయగలిగాను, మంచి మంచి క్యారెక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళతో చేయగలిగాను సార్. అది ఐఎమ్ బ్లెస్డ్ సార్. డెఫినెట్గా. ఇందాక మీరు అన్నారు, గుర్తు చేయమన్నారు నవరసాల గురించి. సార్ 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 ఏంటి, ఎందుకు గుర్తు చేయమన్నారు ఏంటి అంటే సార్ బేసిక్గా నా ఆడిషన్ ఫస్ట్లో నేను తెలియని టైంలో వెళ్ళి ఆడిషన్ ఇస్తూ ఉంటే ఒక్కొక్క మూవీకి ఎమోషనల్ క్యారెక్టర్ కావాలి, అంటే ఏడ్చే క్యారెక్టర్ కావాలి, ఒక్కొక్క మూవీకి కామెడీ చేయాలి, ఒక్కొక్క మూవీకి సీరియస్ కావాలి, ఒక్కొక్క మూవీకి సౌమ్యం కావాలి. చాలా కన్ఫ్యూజన్ ఉండే సార్. దెన్ నా ఓన్గా నేను ఒక ఆడిషన్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకే. ఒక ట్రాక్ రెడీ. ఆ డైలాగ్ వచ్చేసి మా గురువు గారు రాసిచ్చారండి. నేను కళాతృష్ణ ఫిల్మ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ యూసఫ్ గూడ దాంట్లో ట్రైన్డ్ సార్. మా గురువు గారు వచ్చి చిత్తరంజన్ గారు అండి, చిత్తరంజన్ గారి దగ్గర ట్రైన్డ్ సార్. మా గురువు గారు డైలాగ్ రాసిస్తే దాన్ని నేను ఒక్కొక్క లైన్ ని ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ తో నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. మాడ్యులేషన్ తెచ్చుకున్నారు. ఎలా ఉంటదంటే సార్ ఆర్డర్ ఇవ్వండి సార్. ఓకే, యాక్షన్ చెప్పండి సార్. రెడీ, యాక్షన్. చూడు, మీ నాన్న మా అమ్మకి అన్న, నాకు మామ, మా అమ్మ నీ కత్త, నువ్వు దాని కోడలు, నేను మొగుడిని, నువ్వు నాకు పెళ్ళాం. ఇక్కడ వరకు కథ కామ్గా నడిచింది. మధ్యలో ఈ బావేవుడే ఎక్స్ట్రా క్యారెక్టర్ కథకి బొక్కెట్టి బోర్ కొట్టించక ముందే నీ లేపేస్తే ఓ పని అయిపోతుంది. చంపేశాను, నీ చంపేశాను. అలా షాక్ అయిపోతావేంటే బాబు, ఈ ఎదవ ఎక్స్ట్రా క్యారెక్టర్ నిన్ను పంచుకుంటానని కథను పెంచుకుంటూ పోతాడు. మళ్ళీ ఎడిటింగ్, ఆడి క్యారెక్టర్ ట్రిమ్మింగ్, సినిమాకి ఫినిషింగ్ అవసరమా సార్? ఎలా ఉంటుంది సార్? సార్ సార్ వావ్, సూపర్ సార్, సూపర్ సార్, చాలా బాగుంది. ఇది మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను సార్. డైలాగ్ సార్ రాసిస్తే దాన్ని మీరు నేను నా మాడ్యులేషన్ లో నేను చేసుకున్నాను సార్. సూపర్ సార్, సూపర్. ఇది ఆడిషన్ లో ఇస్తున్నారా? ఆడిషన్, నా ప్రతి ఆడిషన్ ఇదే ఇస్తాను సార్. నేను నన్ను చూసి చాలా మంది కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఎక్స్ప్రెషన్స్ మార్చగలిగాము అంటే వీ కెన్ డూ ఎనీథింగ్ సార్. డెఫినెట్గా. ఇది నా పర్సెప్షన్ సార్, అంతే. అందుకని అది నా టాలెంట్ తెలియాలి అవతల వాళ్ళకి అనే సెన్స్ లో నేను ఇలా ప్రాక్టీస్ చేశాను సార్. దెన్ ఈవెన్ దో నా అదృష్టం ఏంటంటే నాకు న్యాచురల్ టీయర్స్ వస్తాయి సార్. న్యాచురల్ టీయర్స్ అంటే నాకు సిచ్యువేషన్ చెప్పి ఒక 2 minutes టైం ఇస్తే నేను ఏడుస్తా. నాకు గ్లిజరిన్, వాటర్ ఏం అవసరం లేదు సార్, నాకు న్యాచురల్ టీయర్స్ వస్తాయి. సూపర్. రీసెంట్ గా సత్యప్రకాష్ గారితో కలిసి మిత్రమండలి చేశాను సార్. మిత్రమండలి అంటే ఇది ఎందుకు చెప్పానంటే సార్, నాకు లైవ్ టీయర్స్ అంటే న్యాచురల్ టీయర్స్ వస్తాయని చెప్పాను కదా. నేను అగ్నిసాక్షి అనే ఒక వెబ్ సీరియల్ చేశాను సార్. అగ్నిసాక్షి దాంట్లో సాయి రాకేష్ గారు అని ఒక ఆర్టిస్ట్ చేశారు సార్. ఆయన గారు మన సత్యప్రకాష్ గారికి కజినే ఏదో అవుతారు సార్. దెన్ మేము మాటల్లో తెలిసిందనమాట, సార్ ఒకసారి సార్తో కల్పించాలి సార్ ప్లీజ్ సార్ అని. నేను బేసిక్గా సత్యప్రకాష్ గారిని ఫాలో అవుతుంటాను సార్. అంటే సార్ స్పిరిచువల్గా చాలా బాగా చెప్తారు సార్. అంటే నేను బేసిక్గా ఆ పాత్రలో ఉన్నాను, మేబీ అందుకు కనెక్ట్ అయ్యానేమో తెలియదు. నేను బేసిక్గా స్టేటస్లు కూడా పెట్టుకుంటాను. ఆయన గారు మొన్న లొకేషన్కి వచ్చి నన్ను పరిచయం చేసి సార్తో మాట్లాడిస్తే, సార్ అసలు సార్ సత్యప్రకాష్ గారు సార్ వాట్ ఏ పర్సన్ సార్, అంటే గ్రేట్ సార్, వాళ్ళందరూ అంటే గ్రేట్ సార్, ఉత్తగా ఎవరు సార్ గ్రేట్ పర్సన్స్ సార్. ఆయన గారు అసలు ఆయన గారు ఎలా పలకరిస్తారో తెలుసా సార్. మామూలుగా ఇంటర్వ్యూలో కొంతమంది చాలా మంచిగా మాట్లాడి బయట లైవ్లో వేరే ఉంటుంది కదా, అలా ఉండదు సార్. అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే 100% ఇక్కడి నుంచి ప్రేమ వస్తుంది సార్.
చూసేవాడికి ఎలా ఉంటుందంటే ఏంట్రా బాబు ఈయన అని అనుకుంటారు కానీ సార్ లేదు సార్, అసలు చాలా డౌన్ టు ఎర్త్, జీరో ఈగో సార్. జీరో కదా సార్, మైనస్. ఇంకా అవును మైనస్ సార్. మీకు గొప్ప వాళ్ళ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఐఎమ్ సారీ, చాలా టైం తీసుకుంటున్నాను. చిన్న స్టంట్ సార్, వేరే పర్సన్ వచ్చి బల్ల మీద పడితే బల్ల ఇరిగి కాలు మీద పడ్డది సార్. సార్కి కాలు మీద పడిపోయింది. యాక్చువల్గా డమ్మీ చేయాలి, వాళ్ళు ఏం చేశారంటే లైట్ వెయిట్ చెక్కతో ఏదో చేశారు సార్. కాలు మీద పడితే సార్, కాలు మీద పడి ఆ పర్సన్ బరువు ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ పడింది సార్. నరం మీద పడింది. షార్ట్ అయిపోయే వరకు ఆయన ఏం మాట్లాడలేదు సార్, మూడ్లో ఉన్నారు. కట్ అన్న తర్వాత అని కాలు పట్టుకుంటే మేము షాక్, అసలు ఏమైంది అని. అంటే అప్పటిదాకా తెలియదు సార్. కట్ అయిన తర్వాత అప్పుడు పట్టుకున్నారు కాలు. కట్ చేస్తే 2 నిమిషాల్లో కాలు ఇంత లావు అయిపోయింది సార్. అసలు సెట్ అంతా ఒక దగ్గరకు వచ్చింది. ఎమ్మటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అందరూ వచ్చేసారు. సార్ లేదు సార్, హాస్పిటల్కి వెళ్దాం. ఒక్కటే మాట, సార్ ప్లీజ్ నా కాలు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఏం ఫీల్ అవ్వకండి. మావోడు నాకు అప్పటికే డైరెక్టర్ గారికి లెగ్ ఏది ఇంజురీ అయితే నీ క్యాప్ అవి తెప్పించారు సార్, కాలికి సంబంధించిన పెయిన్కి వాటికి తెప్పించారు. అవి మావోడు సాయి రాకేష్ గారు అడ్వాన్స్ గా ఆలోచించి ఇంకోటి ఎక్స్ట్రా తీసుకొచ్చారు. చూడండి దేవుడి రైటింగ్ ఎలా ఉంటదంటే, తీసుకొచ్చారు, ఆయన గారికి ఉపయోగపడింది సార్. నా గొప్ప అదృష్టం, ఆయన గారి కాలికి నేను తొడిగే అదృష్టం దొరికింది సార్ ఆ రోజు. అయిపోయింది సార్. అంతలో కాలుతో అలాగే వచ్చి షూలో జాగ్రత్తగా కాలు పెట్టి వచ్చి షార్ట్ చేశారు సార్. సార్ అందుకనే లెజెండరీ అయ్యారు సార్. ఊరికే కాదు, చాలా హోపిక్గా. మళ్ళీ మనం సినిమా చూస్తే ఎక్కడ మనకు అది తెలియదు సార్. మేము లైవ్ లో చూసి ఇది కదా మనకు కావాల్సింది, ఏదో వచ్చాము క్యారవాన్ ఎక్కేసాము, ఇది కాదు కదా. అది పెయిన్ ఉంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి వచ్చారు సార్. ఇంకంతే సెట్లోకి ఇన్నోవా డైరెక్ట్ సెట్లోకి వచ్చింది సార్. వచ్చేసి సార్ మీరు కార్ ఎక్కండి, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం, ఏం పర్వాలేదు మేము హోల్డ్లో పెడతాం, మీరు చూసుకొని రండి అంటే వద్దు అని చెప్పి షూట్ మొత్తం అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా వెళ్ళారు సార్. ఏదో టాబ్లెట్ ఏదో ఒకటి వేసుకొని. అందుకని సార్ లెజెండ్స్ ఊరికే నవ్వరు సార్. మీరు చాలా మంచి మంచి విషయాలను కూడా షేర్ చేశారు సార్. ఎందుకనంటే ఒక లెజెండరీ యాక్టర్స్తో మనం యాక్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అంటే, మనం తెర మీద చూసుకునేటప్పుడు ఏంటంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది అక్కడ చూసే ఆడియన్స్కి. అరే ఆ సీన్ అనేది ఒక సింపుల్గా కనిపిస్తుంది, కానీ అక్కడ కష్టపడే ఆ ఇది కానీ, లేకపోతే అక్కడ వర్క్ చేసే క్రూ కానీ, ఒక సినిమా చేయాలంటే ఎంతమంది కష్టపడతారు, ఎన్ని కష్ట సుఖాలని అక్కడ మనం ఫేస్ చేస్తాం అనేది ఈ రోజు లిటరల్లీ మీరు చెప్తుంటుంటే ఆ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా నాకు కూడా రివైండ్ అవుతున్నాయి అనమాట. సో చాలా అంటే చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. మీరు అలాంటి మంచి మంచి లెజెండరీ యాక్టర్స్ తో వర్క్ చేసి మంచి మంచి చిన్న క్యారెక్టర్ అయినా చిన్న డైలాగ్ అయినా సరే మంచి మంచి ఆర్టిస్టుల దగ్గర మీరు వాళ్ళ కాంబినేషన్స్ లో చేయడం అనేది చాలా గ్రేట్. అది ఇప్పుడు కాదు సార్, మీకు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి ఆఫర్స్ అనేవి కానీ, లేదా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి ఇది అనేది కూడా డెఫినెట్ గా వస్తాయి సార్. మీకున్న ఏమంటారంటే అవతల వ్యక్తిని ఆకర్షించుకునే విధానం కానీ, అప్రోచింగ్ అని చాలా అంటే చాలా గ్రేట్ సార్. అది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్ మీతో మంచి మంచి విషయాలని షేర్ చేసుకోవడం. ఇంకా మరిన్ని విషయాలు ఇంకా మనం కూడా ఇంకా షేర్ చేసుకోవాలి తప్పకుండా. అండ్ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు సార్ ధన్యవాదాలు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అయ్యో, విత్ యువర్ పర్మిషన్ సార్ ఇంకొక 2 words సార్. ఒకటే సార్, ఫస్ట్ ఈగో అనేది ఎప్పుడు 0లో ఉంటే సార్ మనిషి ఎదుగుతాడు సార్, అంతే. అంటే నువ్వేమన్నా పెద్దోడివా అది ఇది ఏదన్నా అనుకోవచ్చు, అదంతా కాదు సార్. అంటే మనం ఏం చేసాం సార్, ఫస్ట్ మనం ఈగోగా ఫీల్ అవ్వటానికి, మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వటానికి మనం ఏం చేసామని, నథింగ్ కదా సార్. మనకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మనం ఎప్పుడైతే అలా అనుకుంటామో ఆటోమేటిక్ గా మనకు రూట్ అనేది సార్ దొరుకుతుంది సార్. అండ్ 1 more word సార్, నాతో కొంతమంది ఆర్టిస్టులు అన్న మాట ఏంటంటే,
ఆడిషన్కి వెళ్తామన్నా వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వంది నేను 38 సినిమాలు అయితే చేయలేదు సార్. రైట్. మా గురువు గారు చెప్పేవాళ్ళు సార్, నువ్వు ఒకటే పద్ధతిలో వెళ్తే సక్సెస్ అవ్వవు, నిన్ను నువ్వు మార్చుకో అంటే సార్. రోజు నెట్ ప్రాక్టీస్ చేసేవాడికి డైరెక్ట్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన వాడికి చాలా తేడా ఉంటుంది సార్, డిఫరెన్స్ ఉంది. ఈవెన్ దో నేను సీరియల్స్ చేయడం కారణం అదే సార్. సీరియల్స్ మేకింగ్ స్పీడ్ సార్, టెలికాస్ట్ చాలా ల్యాగ్ స్లో ఉంటుంది కదా, బట్ మేకింగ్ ఎలా ఉంటుంది అంటే సార్, సీరియల్ చేస్తే సినిమా చాలా ఈజీ సార్, వెరీ ఈజీ. కానీ ఈ రెండింటికి వీళ్ళు ఎలా అంటారంటే సినిమా చేస్తే సీరియల్ చేయలేరు, సీరియల్ చేస్తే సినిమా చేయలేరు. కానీ సార్ అది డిఫరెన్స్ చెప్తాను. ప్రాంప్టింగ్ అలవాటు కావద్దు సార్. అవును, ప్రాంప్టింగ్ కి అలవాటు కావద్దు. సీన్ తీసేసుకోవాలి, డైలాగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళు అందిస్తే అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, బట్ మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ చేసిన రోజు 100% యూ విల్ బి సక్సెస్. అండ్ మోర్ అని ఏంటంటే సార్, వీళ్ళు వేరే ఆర్టిస్టులు నాకు తెలిసి చాలా మంది అశోకుడు చెట్లు నాటాడు ఇలా ప్రాక్టీస్ చేస్తారు సార్. చాలా తప్పు సార్. మనకి ఆల్రెడీ అసోసియేట్స్ చాలా మంచిగా వివరిస్తారు సార్. నానా మీ సీన్ ఇది, మీ సిచ్యువేషన్ ఇది, మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సో ఆ క్యారెక్టర్ లో భాగంగా మీరు ఇది చెప్తున్నారు అని చెప్పేసి చాలా క్లుప్తంగా చెప్తారు సార్. వీళ్ళు క్యారెక్టర్ ఇన్నవ్వకుండా బయట నుంచి అశోకుడు అనుకుంటారు, కానీ అది కాదు సార్. ముందు క్యారెక్టర్లోకి వెళ్ళాలి. ముందు క్యారెక్టర్లోకి వెళ్ళి ఆ ప్రాక్టీస్ చేసే విధానం కూడా ఉంటుంది సార్. అది అలా ప్రాక్టీస్ చేస్తే అందరు కూడా మంచి ఆర్టిస్టులు అవుతారు సార్. అది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అయ్యో సార్, మై ప్లేజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.